వీధి కణాలలో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్లో భాగంగా చేసే కామన్ మిస్టేక్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జేఏ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ముఖ్యంగా వీధి కణాలలో ప్రాబ్లం ఉండి పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్లో భాగంగా చేసే కామన్ మిస్టేక్ ఏంటి అనంటే, మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవీఎఫ్ సెంటర్లోనో ట్రీట్మెంట్ చేయించుకుంటా నెలల తరబడి వాళ్ళు ఇచ్చే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. మగవాళ్ళ సైడ్ నుంచి స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సింది లేకపోతే కన్సల్ట్ అవ్వాల్సింది ఒక ఆండ్రాలజిస్ట్ని, అంతేగాని ఐవీఎఫ్ సెంటర్లోనో లేడీ డాక్టర్స్నో కాదు. ఎందుకు అనంటే, మగవాళ్ళ సైడ్ నుంచి స్పర్మ్ కౌంట్లో కనుక ప్రాబ్లం ఉంటే దానికి ముఖ్య కారణము బీర్జాల సైజు చిన్నగా ఉండటం అనేది చాలా ముఖ్యమైన కారణము. సో ఈ బీర్జాల సైజు ఎలా ఉంది అంటే టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అనేది మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తేనే తెలిసిద్ది. సో క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ వచ్చినప్పుడు అసలు కరెక్ట్గా పేషెంట్కి టెస్టిస్ సైజు ఎలా ఉంది, ఆ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తేనే ఆ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడానికి కారణం ఏంటి అనేది తెలిసిద్ది. కానీ మగవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో ఆ లేడీ డాక్టర్స్ ఖచ్చితంగా ఈ మగవాళ్ళకి ఈ టెస్టిస్ సైజ్ అంటే బీర్జాల సైజ్ ఎలా ఉంది, ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది వాళ్ళు చెక్ చేయరు. జస్ట్ ఏదో పేషెంట్స్కి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడిస్తాను నెలల తరబడి వాళ్ళ టైం అండ్ మనీని వేస్ట్ చేస్తున్నారు. ఆ ఫండమెంటల్ పాయింట్ కనుక మిస్ అయిపోతే ఈ మగవాళ్ళకి ట్రీట్మెంట్ అంతా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా ఈ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అనేది చెక్ చేసిన తర్వాతే నెక్స్ట్ అసలు హార్మోన్ టెస్టులు కానివ్వండి లేకపోతే స్కానింగ్ కానీ చేయాలి. కానీ వీళ్ళు ఈ లేడీ డాక్టర్స్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయకుండా ప్రతిదానికి టెస్టుల మీద ఆధారపడి ఉండటం వల్ల ట్రీట్మెంట్ అంతా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి ఆ పేషెంట్స్కి టైం అండ్ మనీ వేస్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు చాలామంది మగవాళ్ళు ఈ నెలల తరబడి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీ వేస్ట్ చేసుకోవడంతో పాటు ఈ టైం అండ్ మనీ వేస్ట్ అయ్యే ప్రాసెస్లో ఏజ్ కూడా పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఏజ్ పెరిగిపోయిద్దో ఈ పెరిగే ఏజ్తో పాటు ఖచ్చితంగా న్యాచురల్గానే స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది. సో ఏజ్ పెరిగిపోయిన తర్వాత ఎన్ని మందులు వాడుకున్నా ఏం చేసుకున్నా కూడా మళ్ళీ స్పర్మ్ కౌంట్ పెరగదు. సో ఎవరైతే మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్లో ఇబ్బంది ఉండి పిల్లలు లేక బాధపడుతున్నారో మీరు కనుక మీ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు మీ ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు, మీకు ఇంకా ఎక్కువ నష్టమే జరుగుతుంది. సో మీరు కనుక మీకు కరెక్ట్గా స్పర్మ్ కౌంట్ మీకు తక్కువగా ఉండటానికి కారణం ఏంటి అనేది తెలుసుకొని మీకు స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వటానికి మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ జరగాలి అనంటే మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక ఆండ్రాలజిస్ట్ని, అంతేగాని లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లోనో కాదు. సో ఎవరైతే ఈ స్పర్మ్ కౌంట్లో బాధపడుతున్నారో మీరు కనుక ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి కనుక పిల్లలు లేని దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళు ఒకసారి కనుక వచ్చి కన్సల్ట్ అయినట్లయితే డెఫినెట్గా మీకు ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడానికి కారణం ఏంటి అనేది అయితే మట్టికి నేను 100% చెప్తాను. వన్స్ ఆ రీజన్ ఏంటి అనేది తెలిస్తే మనం అసలు ట్రీట్మెంట్ చేస్తే స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది తెలిసిద్ది. సో కుదిరితే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. థ్యాంక్ యూ.